భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బయ్యర్లు భారీ రేట్లకు కొనేశారు. పవన్ పేరు ఉండడంతో గతంలో పవన్ సినిమాకు జరగని రేంజ్లో సర్దార్ బిజినెస్ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా కథాకథనం అందిస్తుండడంతో సర్దార్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమనుకున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను కొనడానికి ఎగబడ్డారు. జిల్లాల వారీగా కోట్లు పెట్టి మరీ డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ ను కొనుక్కున్నారు. భారీ అంచనాలతో సర్దార్ రిలీజ్ అయింది. నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు అంచనాలతో వచ్చిన ఓపెనింగ్స్ మినహా రెండవ రోజు నుంచే సినిమా కలెక్షన్లు తగ్గాయి. సర్దార్ బాక్స్ ఆఫీస్ వద్ద నీరసపడిపోయింది. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో 50% వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో మహా అయితే ఇంకో 10 నుంచి 15% వరకు మాత్రమే కలెక్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సర్దార్ సినిమాపై కోట్లు కుమ్మరించిన డిస్ట్రిబ్యూటర్లు 35 నుంచి 40% వరకు లాస్ అవ్వక తప్పేలా లేదు. ఇక సర్దార్ తెలుగు సినిమా చరిత్రలోనే భారీ లాస్ సినిమాల్లో ఒకటిగా అత్యంత చెత్త సినిమాగా రికార్డుకి ఎక్కనుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?